వెల్కమ్ టు ఎంబీఏ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈస్ డాక్టర్ మోజెస్. ఈ వీడియో చివరి వరకు మీరు చూస్తే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్కు సంబంధించి ఒక సమగ్ర అవగాహన మీకు కలుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పి జాబ్ లాంటిది, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఆర్డీఓ జాబ్ లాంటిది, విద్యాశాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్. ఇప్పుడు మీరు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జాబ్ సాధిస్తే వితిన్ 10 yearsలో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, ఆ తర్వాత రీజనల్ జాయింట్ డైరెక్టర్. ఒకవేళ మీకు ఏజ్ ఉండి రిజర్వేషన్స్ ఉంటే ఎస్సీఆర్టీలో ఒక అత్యున్నతమైనటువంటి స్థానంలో, లేక డైరెక్టరేట్ లెవెల్లో ఒక అత్యున్నతమైన జాయింట్ డైరెక్టర్ స్థాయి వరకు ఎదిగే అవకాశం ఉండే జాబు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జాబ్. దాదాపుగా ఒక 18 years తర్వాత వచ్చిన నోటిఫికేషన్ను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోండి. మొదటిది క్వాలిఫికేషన్. ఏపీ డిప్యూటీఓకి సంబంధించి ఏ విధమైన విధి విధానాలు ఉంటాయో దాదాపుగా అవే విధి విధానాలు, గైడ్లైన్స్ తెలంగాణలో త్వరలో దాదాపుగా 28 జాబ్స్కు ఇవ్వబోయేటువంటి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి ఉంటాయి. పీజీ క్వాలిఫికేషన్ ఉండొచ్చు, మినిమం 50% రూల్స్ ఉండొచ్చు. పీజీలో దాదాపుగా ఏ స్ట్రీమ్ చేసినా కూడా అలో చేసే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ఇప్పుడు బీఎడ్ చేయడానికి బీఏ, బీఎస్సీ, బీకామ్ అభ్యర్థులతో పాటు బీబీఏ చేసిన వారు, ఇంజనీరింగ్ చేసిన వారిని కూడా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనుమతిస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన పీజీ చేసిన వారిని కూడా టీజీపీఎస్సీ అలో చేసేటువంటి అవకాశం ఉంది. ఏదైనా మీరు నోటిఫికేషన్ వచ్చేంత వరకు మేము చెప్పినవి కేవలం గైడ్లైన్స్ మాత్రమే తీసుకోవాలి. ఆ తర్వాత చాలామంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏజ్ గురించి. సో గ్రూప్ 1, గ్రూప్ 2కు ఏ ఏజ్ లిమిట్ ఉంటుందో అప్పర్ ఏజ్ లిమిట్ అదే ఉండే అవకాశం ఉంటుంది డిప్యూటీ వర్క్ సంబంధించి. ఇక సిలబస్ గురించి చాలామంది అభ్యర్థులు అడుగుతున్నటువంటి ప్రశ్న, ఎడ్యుకేషన్ అనేటువంటిది మరి డిప్యూటీ స్థాయిలో ఉంటుందా లేదా? 2008లో లేదు కదా, అప్పుడు ఆప్షనల్ సిస్టమ్ ఉంది కదా. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ వర్క్ సంబంధించి 3 పేపర్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి జిఎస్, ఎడ్యుకేషన్కు సంబంధించిన 2 పేపర్స్, టోటల్ 450 మార్క్స్. దానికి ముందుగా ప్రిలిమ్స్ పరీక్ష పెట్టారు ఏపీపీఎస్సీ నామ్స్ ప్రకారం. తెలంగాణలో ప్రిలిమ్స్ లేకుండా డైరెక్ట్గా జిఎస్తో పాటు ఎడ్యుకేషన్ పేపర్ను తప్పనిసరిగా చేర్చే అవకాశం ఉంది విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు. కనుక చాలామంది బీఎడ్ చేయని అభ్యర్థులు కూడా ఈ డిప్యూటీఓ జాబ్ కోసం గ్రూప్ 1 క్యాడర్లో ఉండేటువంటి ఈ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ జాబ్కి సంబంధించి పోటీపడే అవకాశం ఉంది. కాబట్టి వారికి ఎడ్యుకేషన్ అంటే అవగాహన ఉండదు. జిఎస్ అంటే మంచి పట్టు ఉండే అవకాశం ఉంది. జిఎస్ పైన గతంలో నేను ఒక వీడియో చేశాను యూట్యూబ్లో, చూడండి ఎట్లా ప్రిపేర్ కావాలో. ఈరోజు క్లాస్లో ఎడ్యుకేషన్ ఏ విధంగా ప్రిపేర్ కావాలో, ఏ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు సేకరించవలసినటువంటి పుస్తకాలు ప్రజెంట్ బీఎడ్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించిన తెలుగు అకాడమీ పుస్తకాలు, వీటితో పాటు లాస్ట్ 10 years ప్రీవియస్ బుక్స్ కూడా తెలుగు అకాడమీ పుస్తకాలు మీరు సేకరించుకుంటే మంచిది. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఇగ్నో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మెటీరియల్ కానీ, ఏదైనా ఒక ప్రామాణికమైన డిస్టెన్స్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన మెటీరియల్ కానీ మీరు సేకరించుకోండి. ఒకవేళ ఇవన్నీ సేకరించుకునే ఓపిక లేదు, సేకరించుకున్న చదివేటువంటి అవగాహన లేదనుకుంటే వెంటనే డాక్టర్ మోజెస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అప్లోడ్ చేయబోయేటువంటి వీడియోస్ చూడండి. అప్లోడ్ చేసిన వీడియోస్ ప్రతిరోజు చూస్తూ నేను చెప్పిన అంశాల ఆధారంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు కోర్స్ పబ్లిష్ చేయమని. ఎస్, ఎంబీఏ అకాడమీ తప్పనిసరిగా ఆన్లైన్లో డిప్యూటీ వర్క్ సంబంధించిన కోచింగ్ ఇస్తుంది. సిలబస్ వచ్చిన వెంటనే తప్పనిసరిగా ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంబీఏ అకాడమీ ఆన్లైన్లో మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంతవరకు మీరు టైం వేస్ట్ చేసుకోకుండా ప్రతిరోజు మార్నింగ్ సెషన్ కానీ, ఈవినింగ్ సెషన్ కానీ, ఈవెన్ ఎంప్లాయీస్, టీచర్స్ మీరు జాబ్ చేస్తూ ఒకవేళ విద్యాశాఖలో అత్యున్నతమైన జాబ్ సాధించాలనుకుంటే నిలకడగా కంటెంట్తో, కన్సిస్టెన్సీతో, కాన్ఫిడెన్స్తో, కమిట్మెంట్తో, క్రియేటివిటీతో మీరు ప్రిపేర్ అయితే తప్పనిసరిగా ఈ జాబ్ సాధించడం అనేది ఒక రాకెట్ సైన్స్ కాదు. సో ఎంబీఏ అకాడమీ తరపున ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్ అనేవి సిలబస్ వచ్చిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏపీ డిప్యూటీ వాళ్ళకి ఏ విధమైన గైడెన్స్ ఇచ్చానో ఆ విధమైన గైడెన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 38 జాబ్స్ గాను ఏపీలో ఎక్కువ మంది మరి మంచి పర్ఫార్మెన్స్ సాధించారు మొన్న మైన్స్ పరీక్షలో. కావాలంటే వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోండి. గతంలో నేను డిప్యూటీ వర్క్ సంబంధించి చేసిన వీడియోస్ కూడా చూడండి. ముఖ్యంగా నాన్ బీఎడ్ అభ్యర్థులు, కొంతమంది బీఎడ్ అభ్యర్థులు కూడా రెగ్యులర్గా కాలేజీకి పోనివారు, ఎడ్యుకేషన్ అంటే ఒక అవగాహన లేదు. ఎడ్యుకేషన్ అనేటువంటిది ఒక లడ్డు లాంటిది.
ఒక లడ్డు అనేది అనేక మూలకాలతో ఏ విధంగా తయారవుతుందో విద్య కూడా అనేక సబ్జెక్టుల యొక్క ఒక ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్. ఇక్కడ సైకాలజీ అనేటువంటి ఒక చక్కెర, ఫిలాసఫీ అనేటువంటి ఒక పిండి, సోషియాలజీ అనేటువంటి డ్రై ఫ్రూట్స్, టెక్నాలజీ అనేటువంటి నెయ్యి. సో ఇవన్నీ కలిపితే ఒక నెయ్యి, పిండి, చక్కెర, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపితే లడ్డు ఏ విధంగా తయారవుతుందో, ఫిలాసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సైకలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, సోషలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ, ఈ 4 సబ్జెక్టులతో పాటు స్కూల్ మేనేజ్మెంట్ కూడా కలిసి ఉన్నటువంటి ఒక ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్టు ఎడ్యుకేషన్. ఇంటర్ డిసిప్లినరీలో ప్రతి సబ్జెక్టుల మధ్య సంబంధం ఉంటుంది. ఉదాహరణకు ఒక టీచర్ సోక్రటీస్ దగ్గర నుంచి నేటి టీచర్ వరకు, గురుకుల టీచర్ నుంచి గ్లోబల్ టీచర్ వరకు ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సమస్యలు, వాట్ టు టీచ్ ఏమి బోధించాలి, వై టు టీచ్ ఎందుకు బోధించాలి, వేర్ టు టీచ్ ఎక్కడ బోధించాలి, వెన్ టు టీచ్ ఎప్పుడు బోధించాలి, హౌ టు టీచ్ ఎలా బోధించాలి. ఇవి మౌలికమైన ప్రశ్నలు బోధనలో. ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటువంటి సబ్జెక్టే ఎడ్యుకేషన్. ముఖ్యంగా ఫిలసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా తత్వశాస్త్రం ఏమి బోధించాలి, ఎందుకు బోధించాలి అనే ప్రశ్నకు సమాధానం ఇస్తే, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ఎలా బోధించాలో వివరిస్తుంది. అదేవిధంగా ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఎలా ఎఫెక్టివ్గా బోధించాలో వివరిస్తుంది. విద్యా అనుభవాలు, అభ్యసన అనుభవాలు ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో స్కూల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ వివరిస్తుంది. కనుక ఈ సబ్జెక్టులన్నీ కలిపితేనే పెడగాజీ, సబ్జెక్ట్ పెడగాజీ. అందుకే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో మొదటి సంవత్సరం అంతా కూడా ఈ జనరల్ సబ్జెక్ట్స్, ఫౌండేషనల్ కోర్సెస్ నేర్పిస్తారు. వాటి ఆధారంగా సెకండ్ ఇయర్లో 5 మెథడ్స్కు సంబంధించి 5 పెడగాజీలకు సంబంధించి మరి కరికులం ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. కనుక ఎడ్యుకేషన్ అనేది ఒక ఇండిపెండెంట్ డిసిప్లిన్ కాదు, ఇది ఇంటర్ డిసిప్లినరీ సబ్జెక్ట్. ఇది మొదటి పాయింట్. సో ఎడ్యుకేషన్కి సంబంధించి అర్థం తెలుసుకోవాలి. బేసిక్గా విద్య అనేటువంటి తెలుగు పదం విద్ అనే సంస్కృత ధాతువు నుంచి వచ్చింది. మరి విద్ అంటే తెలుసుకోవడము, టు నో. బేసికల్గా తెలుసుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడమే విద్య అనుకుంటారు. కానీ ఈ విద్యకు సంబంధించి భారతీయ తత్వవేత్తలు, పాశ్చాత్య తత్వవేత్తలు వివిధ విద్యా వాదాలు వివరించడం జరిగింది. అవి మీరు నేర్చుకోవాలి. సో ఈస్టర్న్ కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, వెస్టర్న్ కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రాక్సిమేట్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్, అల్టిమేట్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ప్రాక్సిమేట్ మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే 3 R's: రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్. ఇక్కడ రణము, రౌద్రము, రుధిరం కాదు సినిమా. ఎడ్యుకేషన్లో స్వల్పకాల లక్ష్యం ఏంటంటే రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్ నేర్పించడమే. అయితే సుదూర లక్ష్యం, అల్టిమేట్ గోల్ ఆఫ్ ఎడ్యుకేషన్, అన్ని వాదాలు చెప్పేటువంటి గోల్ ఏంటంటే ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్. సో ఈ విధంగా అర్థం నేర్చుకోవాలి. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. విద్య ఎన్ని రకాలు? ఈనాడు మీరు పాఠశాల స్థాయిలో ఉండే సైన్స్ కానీ, సోషల్ కానీ, గణితం కానీ ఒక పాఠశాలకు వెళ్ళి నేర్చుకోవచ్చు. అది నియత విద్య, ఫార్మల్ ఎడ్యుకేషన్. కొన్ని సందర్భాలలో అవకాశం లేకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు. దాన్ని అనియత విద్య, నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటాం. కొంతమంది అద్భుతంగా తమ అనుభవం ద్వారా, సమాజంలో తిరగడం ద్వారా ఎటువంటి పాఠశాల లేకుండా నేర్చుకుంటారు. దాన్ని యాదృచ్ఛిక విద్య, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటాం. చక్కగా ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఒక స్కూల్కు వెళ్ళి, కార్పొరేట్ స్కూల్కో, కాన్వెంట్ స్కూల్కో, గవర్నమెంట్ స్కూల్కో వెళ్ళి నేర్చుకుంటారు. అది ఫార్మల్ ఎడ్యుకేషన్. త్రూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా కూడా మీరు ఇంగ్లీష్లో మంచి పట్టు సాధించవచ్చు. కొంతమంది అసలు పాఠశాలకు వెళ్ళరు. ఉదాహరణకు కేరళ, గోవా లాంటి మరి సీషోర్స్, తీర ప్రాంతాలలో ఎటువంటి చదువు లేని వారు కూడా అద్భుతమైన యాక్సెంట్తో ఇంగ్లీష్ మాట్లాడతారు. అది ఏ విధంగా వచ్చింది ఆ జ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే యాదృచ్ఛిక విద్య, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. కనుక విద్య 3 రకాలు: నియత విద్య, అనియత విద్య, యాదృచ్ఛిక విద్య. వాటి అర్థం ఏంటి, వాటి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి, వాటి యొక్క విద్యా ప్రతినిధులు ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీస్, కాలేజెస్, స్కూల్స్ నియత విద్యా ప్రతినిధులు. ఇగ్నో, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, NIOS అనేటువంటిది అనియత విద్యా ప్రతినిధులు. కుటుంబం, సమాజం, మతం ఇవన్నీ కూడా యాదృచ్ఛిక విద్యా ప్రతినిధులు. ఆ తర్వాత ఇంపార్టెంట్ ఏరియా లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా స్థాయిలు, ల్యాడర్ ఆఫ్ ఎడ్యుకేషన్. కోటారి ప్రకారం విద్య అనేది 10+2+3 విద్యా స్వరూపంగా ఉండాలి. మీకు తెలుసు 10 అంటే మొదటి 10 తరగతులు, +2 అంటే అది హయ్యర్ సెకండరీ లెవెల్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, 3 అంటే డిగ్రీ. అయితే 10+2+3 విద్యా స్వరూపాన్ని 5+3+3+4గా సూచించడం జరిగింది NEP 2020
కస్తూరి రంగన్ నేతృత్వంలో వచ్చినటువంటి జాతీయ విద్యా విధానం. మొదటి 5 అంటే ఫౌండేషనల్, ఆ తర్వాత 3 అంటే ప్రిపరేటరీ, ఆ తర్వాత 3 అంటే మిడిల్, 4 అంటే సెకండరీ. ఈ విధంగా 3 నుంచి 18 సంవత్సరాల వయసు గల వారికి 15 ఇయర్స్ విద్యా స్వరూపం సూచించారు ఎన్ఈపి 2020. ఇవి లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. వీటితో పాటు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి, ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి, సెకండరీ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి, హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి, విమెన్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి, టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి, ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి, మీరు ఒక ప్రాథమిక అవగాహన ఈ విద్యా భావనల పైన ఏర్పరచుకోవాలి. ప్రతిరోజు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండండి. నా యూట్యూబ్ ఛానల్లో ఉండే గతంలో ఉండే వీడియోస్ చూస్తూ, భవిష్యత్తులో నేను అప్లోడ్ చేయబోయేటువంటి వీడియోస్ని చూస్తూ కనుక వెంటనే ఈ డాక్టర్ మోజెస్ ఎమిలి అనే మా యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, గతంలో ఉండే వీడియోస్ వాచ్ చేయండి. కొత్త వీడియోస్ కోసం మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ప్రస్తుతం విద్యకు సంబంధించి వస్తున్న రీసెంట్ డెవలప్మెంట్స్, డైనమిక్స్, కరెంట్ అఫైర్ లాంటి అప్డేట్స్. ఉదాహరణకు ఈరోజు అంతా కూడా న్యూస్ పేపర్స్లో ఇచ్చారు. కేరళలో వినేష్ విశ్వనాథన్ రూపొందించినటువంటి ఒక మూవీ ఆధారంగా పాఠశాలలో సీటింగ్ అరేంజ్మెంట్ అనేది మార్చడం జరిగింది. ఈ సినిమా పేరు స్టనార్ది శ్రీకుటన్. సో ఈ సినిమాలో ఒక ప్రైమరీ స్కూల్ స్టూడెంట్ ఒక బ్యాక్ బెంచర్ స్టిగ్మా ఉన్నప్పుడు ఏ విధంగా మరి ఈ యొక్క సీటింగ్ అరేంజ్మెంట్ ఒక పాఠశాలలో మారిందో ఇతివృత్తంగా తీయడం జరిగింది. దాని ఇంపాక్ట్ విద్యలో వచ్చింది, కరెంట్ ట్రెండ్. కనుక ఈ సందర్భంలో దీన్ని ఎట్లా విశ్లేషణ చేయాలి, స్కూల్ మేనేజ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా విశ్లేషణ చేయాలి. సాధారణంగా పాఠశాలలు ప్రైమరీ స్థాయిలో యూ షేప్లో ఉంటాయి, సెకండరీ స్థాయిలో ఈ షేప్లో ఉంటాయి, నవోదయ స్కూల్స్ లాంటివి ఓ షేప్లో ఉంటాయి. మన భారతదేశంలో చాలా పాఠశాలలు వాటిలోని తరగతి గదులు గమనిస్తే అవి సర్కిల్ షేప్లో ఉండవు, స్క్వేర్ షేప్లో ఉండవు, ఎక్కువగా రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి. కనుక సీటింగ్ అరేంజ్మెంట్ ఈ జూన్ జూలైలో పేరెంట్స్ అడుగుతూ ఉంటారు, ఏ బెంచ్లో కూర్చుంటున్నాము, ఫస్ట్ బెంచా లాస్ట్ బెంచా. మనకు తెలుసు మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ మ్యాథమెటిక్స్, బట్ మోస్ట్ ఆఫ్ ద బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ సాల్వ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ ద లైఫ్. కనుక ఎక్కడ కూర్చున్నామన్న విషయం కాకుండా వారికి ఎంత పరిజ్ఞానం ఉందనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఎక్కువగా టీచర్స్ ఏం చేస్తుంటారంటే హైట్ను బట్టి కూర్చోబెడుతుంటారు బెంచెస్లో. కొంతమంది అన్ట్రైన్డ్ టీచర్స్ పిల్లలకు వచ్చే మార్కుల ఆధారంగా, వారి ప్రవర్తన మార్పుల ఆధారంగా, ఇంటెలిజెన్స్ ఆధారంగా ఈ బెంచెస్ మరి కూర్చోడానికి అవకాశం ఇస్తుంటారు. సాధారణంగా బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ అంతా కూడా డల్లెట్స్, వెనుకబడిన విద్యార్థులు, నిదాన అభ్యాసకులనే ఒక అభిప్రాయం ఉంది మన భారతదేశంలో ఉండే తరగతి గదుల్లో. కనుక ఈ స్టనార్ది శ్రీకుట్టన్ అనేటువంటి మూవీ ఆధారంగా కేరళలో కొన్ని పాఠశాలల్లో ఈ విధంగా బెంచెస్ను ఒక యూ షేప్లో అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక కరెంట్ ట్రెండ్ గురించి చెప్పిన. ఈ కరెంట్ ట్రెండ్ గురించి చెప్పేటప్పుడే పాఠశాలల్లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 17 ప్రకారం 3 రకాల ప్రొహిబిషన్స్ ఉన్నాయి. మొదటిది కార్పొరల్ పనిష్మెంట్, శారీరక దండన నిషేధం. రెండవది డిస్క్రిమినేషన్, వివక్షత. కనుక టీచర్స్ పిల్లలు ఎక్కడ కూర్చోవాలని వాళ్ళు డిసైడ్ చేస్తే అది ఒక వివక్ష, గిఫ్టెడ్కు బ్యాక్వర్డ్కు మధ్య చూపించేటువంటి వివక్ష. అదేవిధంగా మానసిక వేధింపులు కూడా నిషేధం. కనుక ఈ యొక్క సినిమా ఆధారంగా ఎడ్యుకేషన్లో ఉండే కాన్సెప్ట్స్ను అప్లై చేస్తూ నేర్చుకోవాలి. అది ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఈ ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో విద్యకు సంబంధించి జరుగుతున్నటువంటి వర్తమాన వ్యవహారాలపైన ఈ రోజు నుంచే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఆ తర్వాత పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. పర్స్పెక్టివ్స్ అంటే ఏదైనా ఒక అంశం పట్ల ఉండేటువంటి లోతైన అవగాహన మరియు దృక్పథం. ఏ అంశం పట్ల? ఎడ్యుకేషన్ పట్ల, ఈ విద్యకు సంబంధించి లోతైన అవగాహన. పర్స్పెక్టివ్స్ అంటే అది హిస్టారికల్ పర్స్పెక్టివ్స్ కావచ్చు. హిస్టారికల్ పర్స్పెక్టివ్స్లో వేదిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దగ్గర నుంచి పోస్ట్ ఇండిపెండెన్స్ కమిటీస్ కమిషన్ వరకు ఒక లోతైన అవగాహన ఉండాలి కాబోయే డిప్యూటీ ఓకు. అదేవిధంగా ఫిలసాఫికల్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. విద్య పట్ల ఇంకొక డైమెన్షన్ మరి పాశ్చాత్య విద్యా తత్వాలు, ఐడియలిజం, న్యాచురలిజం, ప్రాగ్మాటిజం, రియలిజం, ఎగ్జిస్టెన్షియలిజం విద్యకు సంబంధించి ఏ అభిప్రాయాలు చెప్పారు. అదేవిధంగా భారతీయ విద్యా తత్వాలు తీసుకుంటే న్యాయ, సాంఖ్య, యోగ, వైశేషిక, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస, జైనిజం, బుద్ధిజం, చార్వాక వాదాలు విద్య పట్ల ఎట్లాంటి దృక్పథాన్ని కలిగి ఉన్నాయి. సైకాలజీలో లెర్నింగ్ అనేటువంటి ఒక ఏరియా తీసుకుంటే బిహేవియరిజం, ప్రవర్తనవాదం, గెస్టాల్ట్ సైకాలజీ, కన్స్ట్రక్టివిజం, ఈ యొక్క సైకాలజీ స్కూల్స్ లెర్నింగ్ పట్ల ఎట్లాంటి అప్రోచ్ కలిగి ఉన్నాయి. ఉదాహరణకు థారండైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ, పావ్లో క్లాసికల్ కండిషనింగ్, స్కిన్నర్ ఆపరెంట్ కండిషనింగ్, ఇవన్నీ కూడా బిహేవియరిస్టిక్ స్కూల్కి సంబంధించినవి.
ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ అంతర్దృష్టి అభ్యసనం గెస్టాల్ట్ సైకాలజీకి సంబంధించింది. అయితే ఈ మధ్య ఒక ట్రెండ్ ఏంటంటే విద్యలో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 నమ్మినటువంటి ఒక వాదం సోషో కల్చరల్ కన్స్ట్రక్టివిజం నిర్మాణాత్మక వాదం ప్రకారం అభ్యసనంలో ఫలితాల కన్నా ప్రక్రియ ముఖ్యము. సో ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్ దాన్ ద రిజల్ట్స్. తర్వాత అభ్యసనంలో జ్ఞాన నిర్మాణం చాలా ఇంపార్టెంట్. సో రిసీవింగ్ నాలెడ్జ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ బట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈజ్ ఇంపార్టెంట్. కనుక ఇక్కడ నిర్మాణాత్మక వాదం ప్రకారం లెర్నింగ్ ఎట్లా ఉండాలంటే విద్యార్థి సాంఘిక సాంస్కృతిక అనుభవాల ఆధారంగా తరగతి గదిలోని అనుభవాలు ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. కనుక ఇక్కడ సైకలాజికల్ పర్స్పెక్టివ్స్, ఫిలసాఫికల్ పర్స్పెక్టివ్స్, సోషలాజికల్ పర్స్పెక్టివ్స్, ఫర్ ఎగ్జాంపుల్ పర్యావరణ విద్య, జనాభా విద్య 1991 తర్వాత భారతదేశంలో విద్యలో ఎలాంటి పరిణామాలు జరిగాయి? లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తర్వాత భారతదేశంలో సామాజిక శాస్త్రాలకు ప్రాధాన్యత తగ్గింది. స్టెమ్ కోర్సెస్, సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఇలాంటి కోర్సెస్కు ప్రాధాన్యత పెరిగింది. భారత రాజ్యాంగం విద్యకు సంబంధించిన అంశంలో ఒక దృక్పథం ఉండాలి. 350A ఆర్టికల్ ప్రకారం ప్రాథమిక పాఠశాల స్థాయిలో బోధనా మాధ్యమం మాతృభాషలో ఉండాలి. ఇప్పుడు దేశవ్యాప్తంగా అది ఒక ట్రెండ్. రీసెంట్గా అమిత్ షా గారు కూడా చెప్పారు త్వరలో ఇంగ్లీష్ మాట్లాడడం తగ్గిస్తారని. ఇదే సందర్భంలో మహారాష్ట్రలో కూడా త్రిభాషా సూత్రం పైన ఒక వివాదం స్టార్ట్ అయింది. వాళ్ళు ఖచ్చితంగా హిందీని నేర్పాలనే నిబంధన పక్కన పెట్టడం జరిగింది. తమిళనాడులో ఆల్రెడీ ఈ స్టాలిన్ లాంటి వాళ్ళు త్రిభాషా సూత్రాన్ని వ్యతిరేకిస్తూ ద్విభాషా సూత్రాన్ని మాత్రమే ఫాలో అవుతున్నారు. కర్ణాటకలో కూడా హిందీ వ్యతిరేకత ఉంది. కానీ భారత రాజ్యాంగంలో 351 ఆర్టికల్ ప్రకారం హిందీని ఒక జాతీయ భాషగా ప్రాపికేట్ చేయాలి. కనుక మనము డిఎస్సి స్థాయిలో కాకుండా విద్యను, ఎడ్యుకేషన్ను చాలా లోతుగా విశ్లేషణాత్మకంగా ఒక కాన్సెప్ట్తో ఇంకొక కాన్సెప్ట్ను మనం కోరిలేట్ చేసుకుంటూ అవి ప్రజెంట్ ట్రెండ్స్కి అప్లై చేస్తూ నేర్చుకుంటే ఈ విద్య పైన మంచి కమాండింగ్ ఉంటుంది. జిఎస్ అనేది ఒక సముద్రం లాంటిది. దానికి నిరంతర పఠనం అవసరం. ఎస్సీఆర్టీ, ఎన్సీఆర్టీ బుక్స్ పైన ప్రాథమిక అవగాహన అవసరం. మరి ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ను మనం చదువుతూ ఉండాలి. అయితే ఎడ్యుకేషన్ అనేది ముఖ్యంగా నాన్ బీఎడ్ అభ్యర్థులకు, బీఎడ్ కాలేజీకి రెగ్యులర్గా పోనే అభ్యర్థులకు ఒక కష్టమైన సబ్జెక్టు. దీనికోసం మీకు ఒక బెంటర్ కావాలి, మీకు ఒక మోటివేషన్ కావాలి, మీకు ఒక మాక్ టెస్ట్లు కావాలి. ఇవి ఎమిలీ అకాడమీ అందిస్తుంది. కాబట్టి వెంటనే మా మొబైల్ యాప్ ఎమిలీ అకాడమీని ఇన్స్టాల్ చేసుకోండి ప్లే స్టోర్ ద్వారా, లేకుంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఉండే లింక్ ఆధారంగా మా యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. వెంటనే మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ మోజెస్ ఎంబ్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల భవిష్యత్తులో నేను అప్లోడ్ చేసేటువంటి వీడియోస్ కూడా నోటిఫికేషన్స్ రూపంలో మీకు రావడం జరుగుతుంది. కనుక ఈరోజు క్లాసులో మీకు ప్రాథమికంగా కొన్ని బేసిక్ చెప్పాను ఎడ్యుకేషన్కి సంబంధించి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ భవిష్యత్తులో అప్లై చేస్తాను. నిజంగా మీకు డిప్యూటీఓ జాబ్ సాధించాలంటే నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ మొదలుపెట్టండి. గతంలో గ్రూప్ 1, గ్రూప్ 2లో ఏ విధమైన సిలబస్ ఉంది జిఎస్కు సంబంధించి, ఏ స్థాయిలో ప్రశ్నాపత్రాలు వచ్చాయి తెలంగాణలో, ఆ స్థాయిలో మీరు చదవండి. అదేవిధంగా విద్యకు సంబంధించి నేను దాదాపుగా 500 వీడియోస్ అప్లోడ్ చేశాను యూట్యూబ్ ఛానల్లో. ప్రతి భావన పైన కూడా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఉదాహరణకు సైకాలజీ. సో సైకాలజీ అంటే ఏమిటి, సైకాలజీకి ఎడ్యుకేషనల్ సైకాలజీకి డిఫరెన్స్ ఏంటి, ఈ సైకాలజీ అనేటువంటి ఆంగ్ల పదం సైకి, లాగోస్ అనే 2 గ్రీక్ పదాల నుంచి రావడం జరిగింది. సైకి అంటే ఆత్మ, లాగోస్ అంటే అధ్యయనం. సో సైకి ఆత్మను అధ్యయనం చేసేది సైకాలజీ. ఆత్మను మనం ప్రయోగ పద్ధతి ద్వారా మరి ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ద్వారా కొలవగలమా? లేము. కనుక గ్రీకు తత్వవేత్తలైన ప్లేటో, అరిస్టాటిల్ లాంటి వారు సైకాలజీని ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రంగా భావించినప్పటికీ ఫాదర్ ఆఫ్ సైకాలజీ విల్హెల్మ్ వోంట్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైకాలజీ విలియం జేమ్స్ మనోవిజ్ఞాన శాస్త్రాన్ని చేతన అనుభవాలను అధ్యయనం చేసే శాస్త్రంగా భావించారు. సో వోంట్ అండ్ విలియం జేమ్స్ డిఫైన్ సైకాలజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్షియస్నెస్. కాన్షియస్ అంటే ఏమిటి? ఇప్పుడు మీరు కాన్షియస్లో ఉండి నా పాఠం వింటున్నారు, నేను కూడా కాన్షియస్లో ఉండి నేను పాఠం చెప్తున్నాను. అంటే మనల్ని మనం నియంత్రించుకునే స్థితి. మామూలు భాషలో చెప్పాలంటే జ్ఞానేంద్రియాల ద్వారా చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోగలిగే స్థితి కాన్షియస్ చేతనం. అయితే కొన్నిసార్లు మనం సబ్ కాన్షియస్ ఉపచేతనంలో ఉంటాం. ఉదాహరణకు క్లాసులో కూర్చుంటూ మనసు ఎక్కడో విహరిస్తుంది, ఫ్యాంటసీ, డే డ్రీమింగ్ అనే రక్షక తంత్రం ఉపయోగిస్తున్నప్పుడు. కనుక మనం వెంటనే అలర్ట్ అయ్యి క్లాస్లోకి వస్తాం. కొద్ది ప్రయత్నం చేత
మరి చేతనంలోకి రాగలిగేటువంటి స్థితి ఉపచేతనం. ఉదాహరణకు పగటి కలలు కనడం, ఎప్పుడైనా డ్రైవింగ్ చేసేటప్పుడు ఏకాగ్రత పోవడం, ఇవన్నీ కూడా సబ్కాన్షియస్కు ఉదాహరణలు. అదేవిధంగా మనసుకి ఇంకొక స్థితి ఉంది, అన్కాన్షియస్. నిద్రపోయేటప్పుడు అన్కాన్షియస్లో ఉంటాం, మత్తు మందులు తీసుకున్నప్పుడు అన్కాన్షియస్లో ఉంటాం, డ్రగ్స్ తీసుకునేటప్పుడు అన్కాన్షియస్లో ఉంటాం. అందుకే గ్రామీణ ప్రాంతాలలో కొన్ని సామెతలు ఉన్నాయి, తాగుబోతు వాళ్ళు నిజాలు చెప్తారని. ఎందుకంటే అన్కాన్షియస్లో ఉంటారు కాబట్టి. అన్కాన్షియస్కు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు ఫ్రాయిడ్. సైకాలజీని అన్కాన్షియస్ను అధ్యయనం చేసేటువంటి శాస్త్రంగా చెప్పారు. కనుక అన్కాన్షియస్ ఎలా తెలుసుకోవచ్చు అని ఒక గ్రంథం రాశాడు, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్, స్వప్న విశ్లేషణ. మనకు వచ్చేటువంటి కళలు, రాత్రి వచ్చేటువంటి కళలు అవి బ్లాక్ అండ్ వైట్లో వస్తాయి. కొన్ని వ్యక్తులు, కొన్ని జంతువులు, కొన్ని ఆకారాలు, కొన్ని మరి జీవ సంబంధమైనవి మనకు కళల రూపంలో వస్తాయి. అవి గతంలో మనం చూసినట్లు, కొన్ని చూడనట్లు కళలేకి వస్తాయి. కనుక కళలు మన కోరికలు తీర్చే సాధనాలు అంటాడు ఫ్రాయిడ్. తీరని కోరికలు, ఇష్టం లేని విషయాలు, దమనం చేయబడ్డ వాంఛలు, బాల్యము నాటి అనుభవాలు, గతంలో ఉండేటువంటి ట్రామా, స్ట్రెస్, ఇవంతా కూడా కళల రూపంలో, డ్రీమ్స్ రూపంలో వస్తాయని రాసిన ఒక ప్రఖ్యాత గ్రంథమే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్, స్వప్న విశ్లేషణం. మనం డిస్కస్ చేస్తున్నాం సైకాలజీని మనం ఏమని అర్థం చేసుకోవాలి. ఇది ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రమా? ఫిలాసఫీలో ఆత్మను అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఎస్కటాలజీ అంటాం. గతంలో సైకాలజీ ఫిలాసఫీలో భాగంగా ఉన్నది. ఎప్పుడైతే 1879లో విల్హెల్మ్ వూంట్ జర్మనీ దేశంలో లీప్జిగ్ నగరంలో మొట్టమొదటి మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాల ఏర్పాటు చేయడం చేత ఫిలాసఫీ డిపార్ట్మెంట్ నుంచి సైకాలజీ వేరు చేయబడింది. కనుక సైకాలజీ అర్థాలు పరిణామం చెందుతున్న భావన. సో సైకాలజీ ఈజ్ అన్ ఎవాల్వింగ్ కాన్సెప్ట్ రైట్ ఫ్రమ్ సోల్ టు బిహేవియర్. మనం డిస్కస్ చేస్తున్నాం డిప్యూటీఓ జాబ్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక భావన పైన నోట్స్ ఎట్లా తయారు చేసుకోవాలి, సైకాలజీ అనే భావన పైన నోట్స్ ఎట్లా తయారు చేసుకోవాలో చెప్తున్నా. ఆత్మను అధ్యయనం చేసే శాస్త్రం అంటారు అరిస్టాటిల్, తర్వాత ప్లేటో. చేతనాన్ని అధ్యయనం చేసే శాస్త్రం అంటారు ఈ యొక్క వూంట్ విలియం జేమ్స్. అచేతనం ప్రవర్తనకు ఆధారం అంటాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. లేదు ఇది మనసును అధ్యయనం చేసే శాస్త్రం అనుకుంటారు చాలామంది లేమెన్. సో సైకాలజీ ఈజ్ నాట్ స్టడీ ఆఫ్ మైండ్, సైకాలజీ స్టడీ ఆఫ్ బిహేవియర్. సో అమెరికా దేశానికి చెందిన జేబీ వాట్సన్ బిహేవియర్ అండ్ ఇంట్రొడక్షన్ టు కంపారిటివ్ సైకాలజీ అనే గ్రంథంలో ప్రవర్తన అనే పదాన్ని పరిచయం చేశారు. ఏదైతే కొలవదగిన ప్రవర్తన ఉంటుందో, పరిశీలించదగిన ప్రవర్తన ఉంటుందో, ఫిజియలాజికల్ చేంజెస్ వల్ల వచ్చేటువంటి ప్రవర్తన ఉంటుందో, దానిని కొలిచేటువంటి శాస్త్రమే మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పారు జేబీ వాట్సన్. ఒక దశలో సైకాలజీ టైటిల్నే బిహేవియరల్ సైన్స్గా మార్చాలని ప్రయత్నం చేశారు. అయితే సైకాలజీ యొక్క ఆధునిక అర్థం ఏంటంటే సైకాలజీ డీల్స్ విత్ బిహేవియర్ అండ్ మెంటల్ ప్రాసెసెస్. బిహేవియర్ అది కాగ్నిటివ్ డొమైన్కి సంబంధించింది కావచ్చు, అఫెక్టివ్ డొమైన్కి సంబంధించింది కావచ్చు, సైకోమోటర్ డొమైన్కి సంబంధించింది కావచ్చు. బిహేవియర్ నార్మల్ కావచ్చు, అబ్నార్మల్ కావచ్చు. బిహేవియర్ అనేది ఇండివిజువల్ బిహేవియర్ కావచ్చు, గ్రూప్ బిహేవియర్ కావచ్చు. బిహేవియర్ అనేది ఇన్నెట్ కావచ్చు, అక్వైర్డ్ కావచ్చు. కనుక సైకాలజీ యొక్క ఆధునిక అర్థం ప్రవర్తనను అధ్యయనం చేసేటువంటి శాస్త్రం. కనుక ఈ విధంగా సైకాలజీ అనే పదం పైన దాదాపుగా నేను చెప్పిన పాయింట్స్ నోట్స్ రాసుకుంటే 1 పేజ్ అవుతుంది. ఈ విధంగా ఎడ్యుకేషన్కు సంబంధించి మోర్ దాన్ 2000 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఈ 2000 కాన్సెప్ట్స్ పైన, ప్రతి భావన పైన ఒక 1 పేజ్ నోట్స్ రాసుకొని, ఈ భావనల మధ్య డిఫరెన్సెస్ తెలుసుకుంటే, ఈ భావనల మధ్య రిలేషన్స్ తెలుసుకుంటే, ఈ భావనలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఇవ్వగలిగితే, ఈ భావనలకు సంబంధించిన క్లాసిఫికేషన్ ఇవ్వగలిగితే తప్పనిసరిగా నువ్వు డివై జాబ్ సాధిస్తావు. కానీ చాలామంది ఏం చేస్తారంటే డిఎస్సి స్థాయిలో డిప్యూటీఓ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటారు. ఉదాహరణకు గెస్టాల్ట్ అనేది ఒక భావన. ఈ గెస్టాల్ట్ అనేటువంటి భావన ఎట్లా నేర్చుకుంటారంటే ఇది ఒక జర్మన్ పదము. గెస్టాల్ట్ అనేటువంటి మరి వర్డ్లో మొదటి 2 అక్షరాలు జీ ఉన్నాయి. జర్మన్ అనే భాషకు సంబంధించిన పదంలో మొదటి 2 అక్షరాలు జీ ఉన్నాయి. కనుక గెస్టాల్ట్ అనేది ఏ భాషా పదం? జర్మన్ పదం. అది డిఎస్సి స్థాయిలో కొద్ది వరకు ఉపయోగపడుతుంది. కానీ డిప్యూటీఓ స్థాయిలో ఈ విధంగా భావనలు నేర్చుకోకూడదు. గెస్టాల్ట్ అనేటువంటి పదం జర్మన్ భాష పదం, కరెక్టే. దీని అర్థం ఏంటంటే సమగ్రాకృతి, కాన్ఫిగరేషన్. దీని ప్రిన్సిపల్ ఏంటంటే ద హోల్ ఈజ్ మోర్ దాన్ ఇట్స్ పార్ట్స్. భాగాల కన్నా మొత్తం ముఖ్యం. కనుక నేర్చుకునేటప్పుడు అభ్యసన సన్నివేశం మొత్తాన్ని గ్రహించి నేర్చుకోవాలి. ఒక చెస్ గేమ్ ఆడేటప్పుడు మనం గేమ్ మొత్తాన్ని అర్థం చేసుకుంటేనే నెక్స్ట్ మూవ్ ఏందో మనం తెలుసుకోగలుగుతాం. కనుక గెస్టాల్ట్ వాదం ఆవిర్భవించినది జర్మనీ దేశంలోని బెర్లిన్ నగరంలో. కనుక దీన్ని బెర్లిన్ స్కూల్ ఆఫ్ సైకాలజీ అని అంటారు. దీని యొక్క పితామహుడు మ్యాక్స్ వర్దిమిర్, దీని అనుచరులు కోఫ్కా, కోహ్లర్, కర్ట్ లెవిన్.
ఇది ప్రవర్తనవాదానికి వ్యతిరేకంగా వచ్చింది. దీంట్లో కోఫ్కా ఒక బుక్ రాస్తాడు, ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ అని. ఇది అమెరికా దేశంలో వ్యాప్తి చేశాడు ఈ యొక్క గెస్టాల్ట్ వాదాన్ని కోఫ్కా. మరి దీంట్లో ముఖ్యమైనటువంటి కొహెలర్ ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథంలో అభ్యసనం అనేటువంటిది నిదానంగా యాంత్రికంగా జరగదు, అకస్మాత్తుగా జరుగుతుందని ఒక ప్రయోగాన్ని నిర్వహించాడు. ఇట్లా నేర్చుకోవాలి గెస్టాల్ట్ అనే పదాన్ని. కనుక ఈ విధంగా ఎడ్యుకేషన్ పైన మీరు పట్టు సాధించాలంటే వెంటనే మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈ డిప్యూటీఓ జాబ్ సాధించేంత వరకు నా గైడెన్స్ ఫాలో కండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ డాక్టర్ మోజెస్, ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.